వరంగల్ జిల్లా ప్రజాపాలన విజయోత్సవ సభను ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందిరా మహిళా శక్తి సభలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనేలా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన వరంగల్ ఎంపీ కడియం కావ్యతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. అధ్యక్షతన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలు ప్రజా పరిపాలన విజయోత్సవ సభలకి హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్లో జరగనున్న నేపథ్యంలో ఇక్కడ వరంగల్ ఎంపీ కడియం కావ్య పర్యవేక్షిస్తున్నారు. తనతో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, రేపు ఇందిరా మహిళా శక్తి పేరుతో మీరు ఇక్కడ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఏర్పాటు చేశారు? రేపు సభ ఏ విధంగా ఉండబోతుంది? మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మొత్తం కూడా ఏర్పాట్లతోటి నిండిపోయింది. ఇంకా కూడా కొన్ని మిగిలినాయి, వాటన్నిటిని కూడా సెట్ చేస్తున్నాము. రేపు దాదాపు 1,00,000 మంది, ఆల్మోస్ట్ అందులో ఒక 60,000 మంది మహిళలతోటి, మిగతా వాళ్ళేమో పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు అందరితో కలిపి ఇక్కడ సభ ఏర్పాటు చేస్తున్నందుకు ఈ సభ సక్సెస్ అవ్వాలి అని ప్రతి ఒక్క ఏర్పాటు, ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది, వాటర్ ఫెసిలిటీస్, వాష్రూమ్స్, ప్లస్ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మహిళల కోసం ఏం చేస్తుంది అని చెప్పడానికి ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చేస్తున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు ఉంది. అట్లాగే మహిళల కోసము ఇప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది మనం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక 100 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని అవైల్ చేసుకున్నారు. అట్లాగే 200 ఫ్రీ కరెంటు, 500 గ్యాస్ సిలిండర్, ఇవన్నీ కూడా మహిళల కోసం చేసినాయి. రానున్న రోజులలో కూడా ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తారు. రేపు కూడా సీఎం గారు ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రకటన చేయడం జరుగుతుంది. మేడం, మనం చూసుకోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి మహిళలు చాలా తోడ్పాటు చేశారు. వారి పేరు మీద మొట్టమొదటి సభ మన వరంగల్లో జరుగుతుండటంతో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఒక మహిళా ఎంపీగా? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వరంగల్లో మహిళా సదస్సు ఇంత పెద్ద ఎత్తున ఏ పార్టీ కూడా చేపట్టలేదు. అందులో ముఖ్యంగా రేపు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మహిళలకి, కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఆల్మోస్ట్ మహిళల ద్వారానే ముందుకు నడిచింది. ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నారో ఆ కాలం నాడే అవన్నీ కూడా ఇప్పటికీ ఫాలో అవుతున్నాము. ఇందిరమ్మ ఇల్లు అనే పేరుతోటే ఇప్పటికీ మన ఇందిరమ్మ రాజ్యం అని అంటాము. ఎందుకంటే మహిళా శక్తి అంత గొప్పది కాబట్టి కాంగ్రెస్ పార్టీ, మహిళలు ఎప్పుడు కూడా విడదీయరాని బంధం ఇది. మేడం, ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు మహిళలకు కూడా మోసం చేస్తుంది, మహిళల్ని మభ్యపెట్టడం కోసం ఈ సభ నిర్వహిస్తుంది, ఏ ముఖం పెట్టుకుని ఈ సభ నిర్వహిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. వారి విమర్శలు మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ మొహం పెట్టుకొని ప్రజల మధ్యలోకి వచ్చారో ఇప్పుడు అవే కార్యక్రమాలు మేనిఫెస్టోలో మనం పేర్కొన్న 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు మహిళల కోసం ఉన్నాయి. అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అదే మొహంతో రేపు పొద్దుగాల కూడా కనిపిస్తాము. ఎందుకంటే నిన్న కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకి జిల్లా నియోజకవర్గాల వారీగా ఎన్నో కోట్లు, ఒక డిగ్రీ కాలేజ్, తర్వాత ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్, ఇంకా మామ్నూర్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన 206 కోట్ల రిలీజ్ చేయడము, తర్వాత మాస్టర్ ప్లాన్ అప్రూవల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓ 10 దానికా జియోలు నిన్న రిలీజ్ అయినాయి. సో ఊరికే వచ్చిపోవడం కాకుండా మేము చేసిన అభివృద్ధి పనులు ఏందో రాతపూర్వకంగా ఇచ్చినామంటే అంతకంటే పెద్ద అదేముంటుంది. వాళ్ళకి ఏంటంటే నిన్న మేము ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలము, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం కూడా వరంగల్కి సంబంధించిన వాళ్ళము చాలా సంతోషంగా ఉండే. ఎందుకంటే గంటకి ఒక జియో రిలీజ్ అయింది. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదే ప్రతిపక్షానికి కడుపు మంటగా ఉంది కాబట్టి పొద్దుగానే లేసి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. పోనీ వాళ్ళు అసలు 7 లక్షల కోట్ల అప్పు ఎట్లా చేసినో దానికి రీజనింగ్ ఏందో వాళ్ళని చెప్పమనండి. మేము ఏదేదో చేయట్లేదు అన్న మాటలు అన్నీ అబద్ధాలు. మహిళలకి అందుతున్నాయి ఆ సదుపాయాలు. ఉచిత ప్రయాణము అందరూ చూస్తూనే ఉన్నారు, గ్యాస్ సిలిండర్ అందరూ చూస్తూనే ఉన్నారు. రేపు రానున్న 1-2 నెలల్లో రానున్న ఇందిరమ్మ ఇల్లులు కూడా అందరూ చూస్తారు. మాదంతా కూడా చేతల ప్రభుత్వం, కంటికి కనిపించే అభివృద్ధే కనిపిస్తుంది మనకి. కాంగ్రెస్ నాయకులు ఎంపీ కడియం కావ్య చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా పక్షపాతి, మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేస్తుంది, అందుకే ఇందిరమ్మ పేరుతో అనేక మహిళలకు అనేక పథకాలు కూడా ప్రవేశపెట్టిందని చెప్తున్నారు. తప్పకుండా ప్రజలకు, ముఖ్యంగా ప్రజా ప్రభుత్వం ఇది, అందుకే ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా ఈ కాంగ్రెస్ పాలన ఉంటుంది. అలా అందిస్తున్నందుకే రేపు మేము